తెలంగాణ సర్కార్పై ఫుల్ రేంజ్ లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను బడ్జెట్ లో విస్మరించారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవనే సంకేతాలు బడ్జెట్ ద్వారా తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇలా 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి, 13 అంశాలు ఉన్నాయి. ఇలా మీరు మహాలక్ష్మి ఇందులో చేసింది ఒక్కటే ఉచిత బస్సు, కానీ ఒక హామీ అమలైందంటారు. అందులో ఏబిసి అంశాలు పెట్టారు మీరు. మొదటిది మహిళలకు 2500, రెండవది 500 గ్యాస్ సిలిండర్, మూడవది ఉచిత బస్సు. మూడిట్లో ఒకటి చేసి ఒక హామీ అమలైపోయిందనే పచ్చి అబద్ధాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటా ఉంది. అంటే మీరు ఇండ్ల విషయంలో కూడా మోసం చేసింది. అవసరం 23,000 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 7,000 కోట్లు. అంటే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కూడా బడ్జెట్లో అవసరమైన నిధులు పెట్టకుండా ఇలా ప్రజల్ని మోసపుచ్చే ప్రయత్నం చేసినారు. నిరుద్యోగ భృతి, కనీసం ఎక్కడన్నా నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన ఉందండి? 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,50,00,000 మంది ఉన్నారు. వారందరికీ 2,500 చొప్పున ఇవ్వాలంటే 45,000 కోట్ల రూపాయలు రావాలి. ఏది మహాలక్ష్మికి బడ్జెట్లో ప్రొవిజన్? మహాలక్ష్మికి మీరు పెట్టిన ప్రొవిజన్ ఏది? మీరు అన్నిటికి కలిపి 52,000 కోట్లు పెట్టిండ్రు. ఒక రైతు రుణమాఫీకే 40,000 కోట్లు కావాలి. ఇలా ఎవరిని ఏ రకంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం. రేషన్ కార్డుదారులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తే యూనిట్కు 4 రూపాయలు వేసుకుంటే కూడా 8,000 కోట్లు కావాలి కదా. 8,000 కోట్లు అవసరం ఉంటే మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత? 2,400 కోట్లు. అంటే దీన్ని బట్టి కోతలు పెడతారు మీరు. ఉచిత కరెంటు ఏదో వంకలు పెట్టి కోతలు పెట్టి చారణ మందికే ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కింద 40,000 కోట్ల రూపాయల అప్పులు మేము గతంలో పోయిన ఆర్థిక సంవత్సరంలో మేము తెస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో వీళ్ళు 59,625 కోట్లు పెట్టారు. అంటే మేము గత సంవత్సరంలో తెచ్చిన అప్పుల కంటే 19,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెస్తామని బడ్జెట్లో పెట్టినారు. మరి ఆ రోజేమో అప్పులు అని గోబల్స్ ప్రచారం చేస్తుంది. ఇలా మాకంటే ఎక్కువ అప్పులు తెస్తామని బడ్జెట్లో పొందు పరిస్థితి. ఇలా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ మాటల్లో నిజం ఎంత ఉన్నదని అర్థమైతలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడ్డది. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. మీ మొదటి బడ్జెట్ ప్రసంగంతోనే, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది, 6 గ్యారెంటీలను తుంగలో దొక్కింది, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది, రైతుల నడ్డీ విరిచింది, మహిళలకు దగా చేసింది, నిరుద్యోగ యువతను నట్టేట ముంచింది.